రామంపేట మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు మధుసూదన్, శ్రవణ్ చేతుల మీదుగా ఎన్నికల ధృవపత్రాలు అందజేశారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన గజవాడ లావణ్య, రవి, బైరన్ స్వప్న, పుట్టి సందీప్, గజవాడ నాగరాజు, దేవుని రంజిత్, డాకి శ్యామల, పూచముల నవనీతతో పాటు టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ప్రవీణ్, చౌదరి చరిత, మద్దెల మాధవిలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎన్నికల పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎన్నికల అధికారి టూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు రామంపేటలో ప్రశాంతంగా జరగడం సంతోషంగా ఉందని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని, చైర్మన్ ఎన్నిక కోసం అందరికీ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. చైర్మన్ ఎన్నిక సమావేశానికి సరిపడే కోరం ఉంటేనే ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ముందుగా చైర్మన్ ఎన్నిక నిర్వహించిన అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడం జరుగుతుందన్నారు. కోరం లేకపోతే రెండు కూడా వాయిదా వేయడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్నందున ఆ ప్రాంతంలో ఎవరూ కూడా జనం ఎక్కువ ఉండకూడదని, అక్కడక్కడ గుంపులుగా ఉండకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ సాయిబాబా, ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ రఘువరన్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నిక అంతా కూడా ప్రశాంతంగా జరిగిపోయింది. ఇక మిగిలింది చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నికకు సంబంధించి వాళ్ళందరికీ కూడా సోమవారం నాడు 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. 12:30కు ఎన్నిక చేపట్టడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఏర్పాట్ల కోసము ఆ ఎన్నిక నిర్వహించడం కోసం జిల్లా కలెక్టర్ గారు రామాయణపేట మున్సిపాలిటీకి ఆర్డీఓ తూప్రాన్ నన్ను ఆథరైజ్డ్ ఆఫీసర్గా ఇచ్చారు. కాబట్టి నేను ఈ రోజున వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సోమవారం నాడు 11 గంటలకు రమ్మని, అట్లే 12:30కు సమావేశం ఉంటుందనేది. వాళ్ళు సమావేశానికి హాజరైనట్టయితే సమావేశాల తర్వాత ఎన్నిక చేపట్టడం జరుగుతూ ఉంటుంది. ముందు చైర్మన్ ఎన్నిక జరుగుతూ ఉంటుంది. చైర్మన్ ఎన్నిక పూర్తయినాక మాత్రమే వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల చైర్మన్ ఎన్నిక జరగకపోతే వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరగదు. ఏదైనా కారణాల వల్ల సోమవారం నాడు కోరం రాకపోతే కనుక, అంటే కోరం అంటే హాజరైన సభ్యులలో, మొత్తం సభ్యులలో సగం మంది హాజరైతే కోరం అంటారు. కోరం రాకపోయినట్లయితే మరుసటి రోజు అదే సమయానికి ఉంటుంది. ఒకవేళ మరుసటి సమయం రోజున కూడా కోరం రాకపోతే ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక తేదీ నాడు నిర్ణయిస్తారు. ఆ రోజు నాడు కోరం వచ్చినా లేకుండా ఎంతమంది సభ్యులు ఉన్నా కానీ ఎన్నిక జరుగుతూ ఉంది. ఇది సాధారణంగా ప్రొసీజర్ సంబంధించి. సో రామాయణపేటలో ఎన్నిక చాలా ప్రశాంతంగా జరిగింది. దానికి సహకరించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లే ఉప ఎన్నిక సందర్భంలో కూడా ఈ చైర్మన్ అండ్ ఉప చైర్మన్ ఎన్నిక సందర్భంలో కూడా మున్సిపాలిటీ పరిధిలో 144 అంటే 163 సెక్షన్ బిఎన్ఎస్ అంటున్నారు, ఒక్కొక్క 144 సెక్షన్ అనేవారు. ఈ 163 సెక్షన్ని విధించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ మున్సిపల్ ఆఫీస్ పరిధిలోకి రాకూడదని, ఎన్నిక పూర్తి అయ్యేంత వరకు